మేము ఇంటికెళ్ళామని చెప్పేసి మా కోసం అయితే మజ్జిగైతే కలిపేస్తుంది. ఎవ్వరొచ్చినా గూడా అలాగే చూస్తుందండి తాతమ్మగా. మా అమ్మమ్మ మనవరాళ్ళు గాని, మునిమనవరాలు గాని ఎవరినైనా గూడా అలాగే చూస్తది ఒకలాగే. సో, ఇంక మజ్జిగైతే కలిపేస్తుంది. "వద్దే బాబు చల్లగా ఉంది" అన్నా గూడా వినట్లేదు. "మజ్జిగ తాగమ్మా, మజ్జిగ తాగమ్మా" అని మజ్జిగైతే కలుపుతుంది. ఈ వయసులో గూడా ఎవరొచ్చినా గూడా వాళ్ళకి పెట్టాలి, చెయ్యాలి అని పాపం ఆలోచిస్తూ ఉంటుంది. అంత మంచిదండి మా తాతమ్మ. సో, మా తాతమ్మ మా కోసమయితే మజ్జిగైతే కలిపేసి ప్రిపేర్ చేసేస్తుంది. వద్దన్నా గూడా విననే వినట్లేదు. ఇంక నెక్స్ట్ బయట గూడా మా తాతమ్మ వాళ్ళు ఉండేదైతే హౌస్ ఇదే. బయటైతే ఇలా ఉంటుంది చక్కగా. బయటైతే కూర్చోవచ్చండి మంచం వేసుకొని. అంత క్లైమేట్ గానీ విలేజ్‌లో చాలా బావుంటుంది. సో, నేను వచ్చినప్పుడల్లా బయట కూర్చొని అలా వీడియోస్ అంటే మనకి నెట్ రాదులే. జస్ట్ కూర్చొని వీడియోస్ తీస్తా ఉంటాను. అండ్ ఇక్కడేమో కిచెన్ తాతమ్మ వాళ్ళది. ఇంకా మజ్జిగైతే కలుపుతుంది. ఇంకా అమ్మమ్మ వాళ్ళందరూ ఉన్నారు కదా! సో, ఇంకా మా బ్రదర్ వాళ్ళు గూడా ఉన్నారని చెప్పేసి వాళ్ళకి కూడా మజ్జిగైతే కలిపిస్తుంది. వద్దని చెప్పినా గూడా వినట్లేదు. సో, మా తాతమ్మ ఏజ్ కూడా చాలా ఎక్కువేనండి. ఆ ఏజ్‌లో గూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. మనమైతే ఆ ఏజ్‌లో అసలు ఏమి చేయలేము, దేనికి పనికిరాము. సో, అంత స్ట్రాంగ్‌గా అయితే ఉంటారు. అప్పటి ఫుడ్ అయితే అలా ఉంటుంది. ఇంకా బయటైతే కూర్చొని చక్కగా మజ్జిగ తాగుతూ మాట్లాడుతూ ఉన్నాము. ఏంటేంటో ఇంక ఊర్లో విషయాలని. అప్పుడు తాతమ్మ ఫస్ట్‌లో నా దగ్గరైతే ఉంది. విజయవాడ వచ్చినప్పుడు. అప్పుడు విషయాలన్నీ చెప్తుంది. ఇంకా మధ్యాహ్నం 12 అయింది గదా! 12 అయ్యాక ఇంకా పనంతా అయిపోతది గదా! వాళ్ళకి 12కే. సో, అలాగే టీవీ చూస్తా ఉంది. ఏదైనా సీరియల్ పెట్టుకుంటది. లేదా సినిమా పెట్టుకొని చూస్తా ఉంటది అలా పడుకొని. ఇంకా నేనే ఎళ్లి డిస్టర్బ్ అయితే చేశాను. ఇంక వచ్చాను. ఆమె పక్కన పడుకొని అన్నీ ఏంటేంటో కథల్లాగా ఊర్లో విషయాలు అండ్ నాకు విజయవాడలో ఉన్నప్పుడు నేను స్కూల్‌లో చేసేదాన్ని కదా టీచర్‌గా. అప్పుడు ఆ తాతమ్మ అయితే నా కోసం వచ్చింది. నాకైతే అప్పుడు ఆ వయసులో కూడా బాక్స్ అయి పెట్టేసేది. బాక్స్ పెట్టి నాకిచ్చేది, "తీసుకెళ్ళమ్మా" అని చెప్పేసి. అంత మంచిగా ఉండేది నాతో. సో, ఇంక నేను చాలా ఇయర్స్ తర్వాత ఎళ్ళాను కదా మ్యారేజ్ అయ్యాక. ఇంకా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది. ఏ ఏ అన్నీ చెప్తా ఉంటది. "అప్పుడు ఇలా అయ్యింది కదమ్మా, ఇప్పుడు ఇలా అయింది కదమ్మా" అని, "ఊర్లో ఇలా ఉందమ్మా" అని అన్నీ చెప్తా ఉంటది అంత మంచిగా. ఇంకా ఏదైనా గూడా ఆమె దగ్గర పాపం ఏమి ఉండవు. కానీ ఏదైనా పెట్టాలనే చూస్తది. ఏమైనా మాకు డబ్బులు ఇవ్వాలని చూస్తది. మాకేమైనా కొనాలని చూస్తది. వాళ్ళ ఇంటికి పిలిచి భోజనమైనా పెడదామని కూడా అనుకుంటది. అలాంటివి ఏమి వద్దంటాం మేము. ఆమెకే ఒక్కతే ఉంటది. ఆమెకి సంపాదన ఏమి లేదు కదా! సో, అమ్మ దగ్గర నుంచి మనం ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకూడదు కదా! సో, ఇంకా మా మునిమనవరాలు అంటే నాకే తాతమ్మ. మా మా కూతురిది. సో, దీనికి ఏమవుతుంది ముత్తాతమ్మ. ఇంక ముత్తాతమ్మతో మాట్లాడుకుంటూ అదైతే ముక్కలైతే తింటా ఉంది. మీరే వినండి అదేం మాట్లాడుతుందో. మటన్. చాలా అసలు తినింది నా భర్త కొడుకు ఆగిపోయింది. చేపలు తింటుందిలే ఎందుకు చేపలు తింటుంది కదా చేపలు తింటుంది కదా ఎందుకంటున్నా చూపి ఎలా తీస్తున్నా కూర్చోవా చక్క తీసాడు కదా నాన్న చక్క తింది ఒకటి అమ్మ పిల్లి వద్దే రాకుంది రెండింటిని ఇలా ఇది పెడుతుంది అంటే మేము ఇప్పుడే అది బీటెక్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయినాక ఫోన్ చేస్తాం కాదంటే ఇప్పుడు 4-2 నడుస్తుంది మేడం. సో ఇది వచ్చేసి మనకి నైట్ అంటే వాళ్ళు నార్మల్గా 8కే పడుకుని పోతారు. సో 7 ఆ టైంలో ఏమో ఇంకోసారి నేనైతే తాతమ్మ దగ్గరికి అయితే వెళ్ళాను. ఆమెమో సాటర్డే అని చెప్పేసి గోధుమ పిండి దోశ అయితే వేసుకుంటుంది బెల్లం కలిపి.
సో అట్టయితే రావట్లేదని చాలా అయితే కుస్తీలు పడుతూ ఉంది దానికి ముందే. సో నేను వచ్చేసి ఇంకా ఆనియన్ పెనం మీద రుద్ది ఎప్పుడైనా మనకి దోశ రాకపోతే ఇలా వేసుకో తాతమ్మ అని చెప్పి నేనైతే దోశ అయితే ప్రిపేర్ చేసి అయితే ఇచ్చాను. చాలా వరకు అంతకుముందు అయితే దోశ వేయడంలో ఇబ్బంది పడిపోయింది. పెనం బాగాలేదమ్మా కొత్తది తీసుకోవాలి అంటుంది. సరేలే ఈసారి నేను వచ్చినప్పుడు నేను తీసుకొస్తాను అని చెప్పాను. అయితే అలాగలాగే తేమ్మా అని నవ్వేస్తుంది. అయితే నేను చెప్పాను ఒక వీడియో తీసుకుంటానే అంటే స్టిల్స్ అయితే ఇస్తుంది. ఇంకా నాకు వేసింది కదా తిను 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 అని అసలు ఒప్పలేదు తినమ్మా అని. సరే అని చెప్పేసి నేనైతే కొంచెం గోధుమ పిండి అయితే తినేసరి ఇంకా ఆనియన్ చెప్పాను కదా రుద్దేసి అయితే వేస్తుంది చూసారా. ఒక్కసారి చెప్తే క్యాచ్ చేసేస్తారు మన తాతమ్మలు. సో అయితే ప్రిపేర్ చేసేసుకొని గోధుమ పిండి అయితే తినేసింది. తిన్నాక ఇంకా అమ్మ వాళ్ళకి కాల్ చేయి మాట్లాడతాను వీడియో కాల్ చేయి అంటుంది. నీ ఫోటో తీసి పెడతాను అడుగుతున్నారు అంటే సరే సరే తీయు అని అంటుంది. తీసి పెట్టు అమ్మ వాళ్ళకి అని చెప్తుంది. సో ఫైనల్గా నేను మా తాతమ్మ అయితే డే అయితే ఇలా ఎండ్ చేస్తున్నాము నైట్. సో ఫైనల్గా ఈమె మా తాతమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ. సో అంత ఏజ్ అయినా కూడా ఇప్పటికీ స్ట్రాంగ్ అయితే ఉంటుందండి. ఇప్పటికీ పొలం వాటికి అయితే వెళ్తూ ఉంటుంది. అంత స్ట్రాంగ్ ఉమెన్ అనేది మనకి ఇప్పట్లో ఎవరు దొరకరు. సో వీడియో కనిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్.